చాలమ్మా. దేవుని సన్నిధిలో మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవుడు మరి ఆదాముని అవ్వని చేసినప్పుడు చాలా సంతోషించాడంట. అంటే ముందు ఏదో వనాన్ని చూశాడు, మరి చెట్టులన్నిటిని చేశాడు, మరి పక్షులను చేశాడు, అన్ని భూజంతువులన్నిటిని కూడా దేవుడు అవును కాగా అనగానే అన్ని కలుగును కాగా అనగానే అన్ని కలుగుతా వచ్చినాయి. చెట్టులను కూడా ఈ చెట్టు కలుగును కాగా అనగానే చెట్లు అన్ని కలిగినాయి. తోటలు కానీ, చెట్లు కానీ, పక్షులు కానీ ఒక్కడే ఆదాము అయ్యాడే, ఒంటరిగా ఉన్నాడే అని చెప్పేసి అవ్వని కూడా ఆదాముకి గాఢ నిద్ర కలుగు చేసి దానిలో నుండి మరి ఆదాములో నుండి పక్కటి ఎముకను తీసి మరి అవ్వని చేశాడు. ఎముక మెత్తడుందా, మట్టి మెత్తుందా? ఎముక గట్టిదా, మట్టి గట్టిదా? ఎముకే గట్టిది కదా. అయినా కూడా స్త్రీ ఏ బలహీనమైన ఘట్టం అంట, బలహీనమైన ఘట్టం. అయితే శ్రమ వచ్చినప్పుడు కుంగిపోతూ ఉంటారు, ఎవరన్నా ఏదైనా చెప్పగానే నమ్ముతూ ఉంటారు. అదే బలహీనమైన ఘట్టం. అయితే ఆదాము అలాగ లేడు, కానీ స్త్రీ చెప్పిన మాట గట్టిగా వినాల్సి వచ్చింది. ఇక్కడ దేవుడు ఏం చెప్పాడంటే, రోజు వచ్చి వాళ్ళిద్దరిని చూసుకొని, అవ్వని ఆదాముని చూసుకొని వాళ్ళిద్దరితో రోజు తోటలోకి వచ్చి ఆ తోటలో ఉండి మాట్లాడుకొని వాళ్ళతో ముచ్చటించుకొని వెళ్తా ఉండేవాడంట. ఎట్లా కూర్చోబెట్టుకున్నాడో, వాళ్ళిద్దరి పసిపిల్లల వాళ్ళే తొడ మీద కూర్చోబెట్టుకున్నాడేమో, దగ్గర కూర్చోబెట్టుకున్నాడేమో, మాట్లాడుకుంటా ఉన్నప్పుడు ఒకరోజు సర్పం వచ్చి ఏమంటుంది, అయితే దేవుడు ఏం చెప్పాడంటే, ఈ పండ్లన్నీ కూడా మీరు తినండి, కానీ ఏదైనా వనంలో మధ్యలో ఉన్న మరి మంచి చెట్లు తెలిసిన వృక్షాన్ని నాటారంట. ఆ పళ్ళు మాత్రం నువ్వు తినవద్దు. ఆ పండు తినవద్దంటే ఆ పండు దగ్గరికి ఎవరు తీసుకొని వచ్చారు? ప్రేరేపణ కలిగించి సాతాను తీసుకొని వచ్చింది. సర్పం వచ్చి అంటుంది, అవ్వను అంటుంది, ఈ పండు తిని చూడు అంటే, అమ్మో నా దేవుడు తినొద్దు అన్నాడు ఈ పండు అంటే ఏమంటుంది అప్పుడు? ఇది నిజమా? ఇది నిజమా? ఆ పండు తిని వెంటనే ఏమవుతారన్నాడు దేవుడు? వస్తానన్నాడు. మనం మనుషులు బతికుండా కూడా మరి దేవుని సన్నిధిలో మనుషులు బతికుండా కూడా ఆత్మీయంగా ఏమవుతాము? దేవుళ్ళలో నుంచి తొలగిపోయిన తర్వాత ఏమవుతాం? చచ్చిపోయిన కింద లెక్కే. ఒక ఆయన అంటున్నాడు, నేను రక్షణ పొందానయ్యా, నేను బాప్తిసం తీసుకున్నానయ్యా అంటే అన్నాడు, నువ్వు చచ్చిపోయావా అంటున్నాడు. చచ్చిపోయావా అంటే ఆత్మీయంగా చచ్చిపోయావా అని అడుగుతున్నాడు. ఆత్మీయంగా మన శరీరం ఉన్న కోరికలన్నీ కూడా వాటిని ఏం చేయాలి? మనము చంపి వేయాలి, పూడ్చిపెట్టేయాలి. అందుకే దేవుడు చూస్తా ఉన్నాడు, ఒక్కొక్కరిని చూస్తా ఉన్నాడు. అవ్వని చూస్తున్నాడు, ఆదాముని చూస్తున్నాడు. అయితే తినవద్దన్న కొడుని ఆమె తింది, సాధారణ మాట నమ్మింది, తింది. మళ్ళీ ఆదాము కూడా తీసుకొని వచ్చి ఇచ్చింది. ఇచ్చిన తర్వాత ఆదాము కూడా మరి నాకు వద్దమ్మా అన్నాడా? అట్లా తినేశాడు. ఇద్దరు కలిసి తిన్నారు. ఆజ్ఞని ఏం చేశారు? అతిక్రమించారు. వారు దేవుని మాట వినకుండా ఎవరి మాట విన్నారు? సోదరుల మాట విన్నారు. ఇప్పుడు లోకమంతా కూడా ఎవరి మాట వింటున్నారు? సాతాను ఎవరిలో జరగబడిందో వారు నమ్మినట్టు మాట్లాడుతూ ఉంటారు. వారి మాటలే ఎక్కువ నమ్ముతా ఉన్నారు. నిజమైన దేవుని మాట నమ్మటం లేదు, నిజమైన మరి పరిశుద్ధుడి మాట నమ్మటం లేదు. భక్తులు ఎందరో ఆయన మాట ప్రకారంగా జీవించి ఉన్నారు.
మరి దేవుని సన్నిధిలో ఎంతమందో ఆయన రాజ్యానికి వారసులు అవుతా ఉన్నారు. కానీ సైతాను మాట విన్నవారు ఈ లోకంలోనే ఏమైపోతా ఉన్నారు? పనికిరాని జీవితాలుగా మారిపోతా ఉన్నాయి. ఇక్కడ ఏమయ్యింది? ఇద్దరికి ఏమంటున్నాడు? దేవుడు పిలుస్తాడా ఉన్నాడు. అదా ఎక్కడున్నావయ్యా? నా ప్రేమనంతనా ఎక్కడున్నావు? చక్కనైన కుమారా ఎక్కడున్నావు? కేకేస్తూ ఉన్నాడు దేవుడు. కేకేస్తూ ఉంటే ఎక్కడున్నాడు? చెట్లు సాటి ఆ పొట్టు తినగానే వాళ్ళకి ఏమొచ్చింది? పాపం వచ్చేసింది. వెంటనే అంజూరపు ఆకుల్ని కచ్చగాలుగా చేసుకుని వారు అడ్డం పెట్టుకొని ఉన్నారు. మేము దిగంబరులుగా ఉన్నాం, చెట్లు సాటు దాక్కున్నాం. ఇదిగో ఈ అవ్విచ్చింది నాకు ఈ పొందు. నువ్వు తినకుండా ఉండొచ్చుగా, అవ్విచ్చింది. నువ్వు తినకుండా ఉండొచ్చుగా. లేదు ఇదిగో నన్ను క్షమించయ్యా అని అడగొచ్చుగా ఇద్దరు. లేదు, ఇప్పుడు పరిస్థితులు కూడా అంతే ఉంటాయి. నన్ను క్షమించయ్యా మాట లేదు దేవుని సన్నిధిలో. ఇంకా 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 ఎక్కువగానే వారి ఇష్టానుసార జీవితాలు జీవిస్తున్నారు. కానీ క్షమించు అని దేవుని మార్గంలో నడిచేవారు చాలా తక్కువగా ఉన్నారు. అయితే ఇక అవ్వని ఆదాముని పిలుస్తా ఉన్నాడు దేవుడు. ఆయన స్వరం వినగానే ఎక్కడికి వెళ్ళారు? చెట్లు సాటున దాక్కొని ఉన్నారు. దేవుడు పిలిచాడు. నేను దిగంబరినిగా ఉన్నాను అంటుంటే, నువ్వు దిగంబరం అని చెప్పిన వాడు ఎవడు చెప్పాడు నీకు దిగంబరమని? దేవుడు చేసిన వాడికి దిగంబరం ఆయనకి ఏమి ఇవ్వాలో దేవునికి తెలియదు. ఆ మహిమ వస్త్రాన్ని కోల్పోయాడు. శరీరంలో మహిమ వస్త్రాల్ని కోల్పోయాడు. దిగంబరగా ఆ కన్నులు మరి ఆ దిగంబరగా కనపడతా ఉన్నాయి. ఆత్మీయంగా ఏమైపోయాడు? చనిపోయారు ఇద్దరు. నువ్వు ఆ పొట్టు తిన్న వెంటనే చస్తామన్నాడు దేవుడు. అయితే చనిపోయారు ఇద్దరు కూడా. ఆయన దగ్గరికి వెళ్ళడానికి అవకాశం లేదు. అప్పుడు సర్పాన్ని పిలిచి శాపాన్ని పెట్టాడు. మరి అది అంతకుముందు మామూలు కాళ్ళకు నడిచేదంట. పట్టతో దిగి ఇప్పుడు మొన్న దీన్ని బ్రతుకుదు అన్నాడు. తర్వాత స్త్రీ సంతానానికి నీ సంతానానికి వైరం కలుగు చేస్తానన్నాడు. స్త్రీ సంతానము మరి నీ సంతానానికి వైరం కలుగు చేస్తానంటే నువ్వు ఆ మడుగు మీద కొడుదువు, నీ శీర్షనిశ్చితకు పడుతుడు అనేని దేవుడు ఆ రోజుల్లోనే సర్పానికి శాపం పెట్టేశాడు. మరి ఆదాము నిమిత్తము భూమి ఏమయ్యింది? శపించబడింది. దేవుని సన్నిధిలో ఆదామే కాదు, మనమైనా ఎవరిమైనా ఏ పాపాలైనా చేస్తే ఏమన్నాడు దేవుడు? బిడ్డల తరానికి ఒడిలో కొలిసిపోతానంటున్నాడు. దేవుని సన్నిధిలో ఆ పాపానికి గురి అవ్వద్దు ఎవరు కూడా. దేవుని ఎడల దేవునికి భయపడి దేవుని సన్నిధిలో జీవించవలసిందిగా దేవుని మాట చేయడం వలన నేను మనం చేసుకుంటున్నాను. ఎందుకంటే ఆ శాపాలు భరించలేనంత శాపాలుగా వస్తా ఉంటాయి. ఆ పాపాలు బిడ్డలకి వాళ్ళని చూడలేరు, కానీ వారి పిల్లలు చూసినప్పుడు మనకు జాలేస్తా ఉంటుంది. కానీ అలాగనే దేవుడు ఏం చేశాడంటే నీ నిమిత్తం భూమి ఏమై ఉన్నది? శపించబడి ఉన్నది. నీ నిమిత్తము భూమి శపించబడి ఉన్నది. భూమి శపించబడినప్పుడు భూమి ఎట్లా ఉందంట? గచ్చ పొదలు, ముళ్ళ దుప్పులు, అనేకమైన విసుక దెబ్బలు, రాళ్ళు, రెప్పలు అన్ని ఉన్నాయి. మహిమతో ఉన్నప్పుడు చాలా ఆశీర్వదించబడ్డ రాళ్ళు. ఏ పొట్టు తిన్నా కూడా రుచికరంగునేది. సింహాలతో ఆడుకునేవాళ్ళు, పులులతో ఆడుకునేవారు. అయితే అవన్నీ పోగొట్టుకొని ఏమై ఉన్నారు? సాతానికి మాట లోబడి ఉన్నారు కనుక ఆ సమస్తాన్ని పోగొట్టుకున్నారు. దేవుని సన్నిధిని పోగొట్టుకొని మరి దిగంబరులుగా ఉన్నామంటే దేవుడు ఏం చేశాడంటే వారిని ప్రేమించి, అయినా కూడా దేవుడు వారిని ప్రేమించి ఏం చేశాడంటే శరమ సర్పాల్ని వాళ్ళిద్దరికి కూడా మరి చేయించి వారికి ఇచ్చి ఉన్నాడు. ఎందుకంటే దిగంబరులుగా ఉన్నామని వాళ్ళు చెప్తా ఉన్నారు. వారు ఆ పండు తిన్నారు కాబట్టి దిగంబరులు అయిపోయారు. అందుకని వారికి వాళ్ళిద్దరికి కూడా 2 జంతువుల్ని వధించి, అంటే బైబుల్లో లేదు కానీ 2 జంతువులను వధించకుండా శరమ చక్రాలు తయారు చేయడానికి రాదు కదా.
చేయించి ఇచ్చాను అంటున్నాడు దేవుడు. వాళ్ళిద్దరికి కూడా ఇద్దరికి చర్మం సొక్కాలు చేయించి ఇచ్చాను అంటున్నాడు. మరి వాళ్ళిద్దరు కూడా దిగంబరులుగా ఉండకూడదని దేవుని ప్రేమించాడు. ఆదాము చేసిన పాపానికి దేవుడే అక్కడ రెండు జంతువుల్ని వధించి వారికి చొక్కాలుగా ఇచ్చినట్లుగా, మరి వధించినట్లేదు కానీ వారికి చొక్కాలు మరి చేయించి ఇచ్చినట్లుగా మనకి కనపడతా ఉంది బైబుల్లో. దేవుని సన్నిధిలో మరి ఎందుకు ఈ విధంగా దేవుడిని తప్పిపోయి ఉన్నారో ఒక్కొక్కరిని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవుని సన్నిధిలో తప్పిపోకుండా మరి దేవుడు అక్కడ వారి నిమిత్తము జంతువులు వధించాడు. జంతువులు వధించి వారికి చొక్కాలను ఇచ్చాడు. ఇంకొక వాక్యాన్ని చూద్దాం రండి. అక్కడ ఇంకొక చూడము. చాలమ్మా. ఇక్కడ దేవుడు మాట ఏంటంటే బలి అర్పించిన కంటే మాట అయినట శ్రేష్టం అంట. బలి అర్పించేదానికన్నా కూడా మాట వినుట శ్రేష్టము. ఇక్కడ అబ్రహాము ఏం చేశాడు? దేవుడి మాటకి లోబడ్డాడు, విన్నాడు. కుమారుని అడుగుతున్నాడు దేవుడు. ఇక్కడేమో మరి అవ్వ ఆదాము నిమిత్తము రెండు జంతువుల్ని చర్మాన్ని వలిసి చొక్కాలు చేయించి వారికి ఇచ్చాడు. రెండు చర్మాలని మరి చేయించి ఇచ్చాడంటే రెండు జంతువులు చనిపోయినట్లేగా దేవుడు చేసిన మరి కార్యం ఇది. అయితే ఇక్కడ ఏంటి? ఆ దేవుడు చేసిన బలి అక్కడ. ఇక్కడేంటి? అబ్రహాముని పిల్లలు లేరని చాలాలు 2 సంవత్సరాలు అమ్మా పిల్లలు లేరని ఎదురు చూసింది. 25 సంవత్సరాలు ఎదురు చూశాడు. 25 సంవత్సరాలు ఎదురు చూశాడు. పిల్లల కోసం దేవుడు ఇస్తానన్నాడు, నాకు ఇస్తాడు. నమ్మకం. దేవుని వైపు చూశాడు. దేవుని ఎంత భయభక్తులు కలిగి ఉన్నాడు. దేవుని మాటకు లోబడ్డాడు. దేవుడు ఏది చెప్తే అది అబ్రహాము చేశాడు. చేసిన వెంటనే అబ్రహాము ఏమై ఉన్నాడు? విశ్వాసులకి తండ్రి. విశ్వాసాన్ని బట్టి అబ్రహాం ఎదురు చూస్తా ఉన్నాడు. నా తండ్రి నాకు ఇస్తాడు, నా తండ్రి నాకు ఇస్తాడని ఎదురు చూస్తా ఉన్నాడు. వాగ్దాన పుత్రుని ఇస్తానికి దేవుడు సిద్ధపాటు కలిగి ఉన్నాడు. అయితే ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత కుమారుడు ఇచ్చిన తర్వాత చాలా సంతోషంతో అబ్రహాము మనసంతా గంతులు వేసినట్లుగా వృద్ధుడు. ఎన్ని సంవత్సరాలకి ఇచ్చాడు? అబ్రహాంకి పిల్లల్ని 100 సంవత్సరాలకి అబ్రహాంకి. మరి శారాకి ఎన్ని సంవత్సరాలు? 90 సంవత్సరాలు. వారికి వృద్ధులు అనమాట. చిన్న బాలుడు వారి ఒడిలో ఉన్నప్పుడు వాళ్ళకి ఎంత సంతోషం వేసింది. పిల్లలు లేనప్పుడు చాలా బాధలు కలుగుతా ఉంటాయి, చాలా వేదన కలుగుతా ఉంటది. అయితే పిల్లల్ని ఇవ్వగానే వారికి ఎక్కడ లేని ఆనందం వస్తూ ఉంటది. అప్పుడు సంతోషంతో ఆ పిల్లలతో ఆడుకుంటా, ఇస్మాయిల్తో ఇస్సాకుతో ఆడుకుంటా ఉన్న సమయంలో, వారితో ముచ్చటించుకుంటున్న సమయంలో ఆ సమయంలో దేవుడు ఏం చేశాడో తెలుసా? అబ్రహాం నీకొక్కగానైనా ఒక్క కుమారుణ్ణి నాకు బలి. ఎక్కడ? మోరియా పర్వతాల్లో ఒక పర్వతాన్ని నేను చూపిస్తాను అని దేవుడు మాట్లాడుతా ఉన్నాడు. ఎట్లా ఉంది ఇప్పుడు అబ్రహాంకి? ఎట్లా ఉంటది? ఎన్ని సంవత్సరాలు ఎదురు చూశాడు? 25 సంవత్సరాలు ఎదురు చూశాడు. బిడ్డని ఇచ్చిన తర్వాత బిడ్డతో సంతోషంగా ఆడుకుంటున్నా, వారితో ముచ్చటించుకుంటున్నా, వారికి పనులు నేర్పుతున్నా,
ఆ సమయంలో దేవుడు పిలుచుంటున్నాడు, నీకు ఒక్కగానైనా ఒక కుమారు, నీకు ఇద్దరు కుమారులు ఉన్నారు అంటున్నాడా. ఇస్మాయిల్ కుమారుడి కింద దేవుడు లెక్కేసుకోలేదు. నీకు ఒక్కగానైనా ఇస్మాయిల్ పెద్దోడా ఇస్సాకు పెద్దోడా? ఇస్మాయిలే పెద్దోడు. అయితే ఇస్మాయిల్ నీకు అనలేదు దేవుడు, ఒక్కగానైనా ఒక్క కుమారుడు ఇస్సాకుని మరి బలి అని అడిగినప్పుడు అబ్రహాం పరిస్థితి ఎట్లా ఉంది? ఎంత ఎంత కుంగిపోయాడంటే, ఎంత కుంగిపోయాడని చెప్పడానికి వీల్లేదు. అంత బలహీన పడిపోయి, ప్రభువా నువ్వే కదయ్యా నాకు ఇచ్చింది వాగ్దాన కుమారుణ్ణి, మళ్ళీ నువ్వే అడుగుతున్నావా? ఇస్తానయ్యా అనే విశ్వాసంతో ఆయన అడిగాడు, కానీ తీసుకోడని విశ్వాసంతో ఆయన బయలుదేరాడు. ఎవరెవరు బయలుదేరారు? పనివారు, కుమారుడు, తండ్రి బయలుదేరి గాడిదలకి గమ్మ కట్టుకొని బయలుదేరి వెళ్తా ఉన్నారు. వెళ్తా ఉన్న సమయంలో కట్టెలు, నిప్పు అన్నీ ఉన్నాయి. కుమారుడు అడుగుతున్నాడు, తండ్రి కట్టెలు ఉన్నాయి, నిప్పు ఉంది, కథం ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ మరి దాని బలికి గొర్రె పిల్ల లేదు తండ్రి అని అడిగితే, ఇక ఆ తండ్రి అసలు ఎంత కుంగిపోతున్నాడంటే చెప్పడానికి వీల్లేదు. అయినా కూడా గుండె నిబ్బరాన్ని చేసుకొని ఏమంటున్నాడో తెలుసా? దేవుడే చూసుకుంటాడయ్యా, దేవుడే చూసుకున్నాను అని తండ్రి కుమారుడికి మాటలు చెప్పుకుంటా వెళ్ళిపోయారు మోరియా పర్వతం దగ్గరికి. అక్కడ మోరియా పర్వతం మీద మరి బలిపీఠాన్ని కట్టాడు. అదే 4వ బలిపీఠం, అబ్రహాం కట్టిన బలిపీఠాల్లో 4వ బలిపీఠం మీద బలిపీఠాన్ని కట్టి కట్టెలు పేర్చి కుమారుడి కాళ్ళు చేతులు కట్టి కుమారుడిని కట్టెల మీద పడుకోబెట్టాడు. చెయ్యి సాగి ఖడ్గాన్ని తీసుకున్నాడు. కత్తిని తీసుకొని పైకెత్తుతున్న సమయంలో ఎన్ని దేవుడు చూస్తానే ఉన్నాడు, దేవుడు చూస్తానే ఉన్నాడు. వెంటనే ఒక స్వరం వినపడతా ఉంది, హల్లెలూయా, అబ్రహాం నీకు ఒక్కగానైనా ఒక్క కుమారుని నువ్వు నాకు బలి ఇవ్వడానికి నువ్వు వెనకాడలేదు కాబట్టి ఆ కుమారుని బలి ఇవ్వద్దు. అదిగో పొదలో చిక్కుకొని ఉన్న గొర్రె పిల్లను తీసుకొచ్చి ఉదయమని దేవుడు ఎప్పుడైతే మాట్లాడాడు, ఆ కత్తిని దించి అన్నాడు, కత్తిని దించాడు. మరి ఒక్కగానైనా ఒక్క కుమారుడు నాకు ఇవ్వడానికి కూడా వెను తిరగలేదు. విశ్వాసంతో కత్తి పైకెత్తావు. దేవుడు మాట్లాడుతున్నాడు, చేయగలమా? మనం చేయగలమా? ఒక్కరి అభ్యాసం పిల్లల్ని ఎంతసేపు పెడతారో పిల్లలు ఆదరణ, మళ్ళీ పిల్లవాడికి అలసవుతామేమో అని చెప్పేసి ఇటు తిరిగి ఏడుస్తూ ఉంటారు. పిల్లకి అలసవుతామేమో ఇటు తిరిగి ఏడుతుంటారు, అనవసరంగా కొట్టానని. కత్తి పైకి ఎత్తినప్పుడు పిల్లోడు కూడా ఎదురు తిరగకుండా మౌనంగా తండ్రి ఎట్టయితే పడుకోబెట్టాడు అట్టనే బలిపీఠం మీద ఉన్నాడు. పిల్లోడికి కూడా విశ్వాసము ఉంది, దేవుడు నన్ను బ్రతికిస్తాడని పిల్లోడికి కూడా విశ్వాసం ఉంది. కదలకుండా పడుకొని ఉన్నాడు పిల్లోడు కూడా. మరి అటు ఇటు పరిగెత్తాడా? పరిగెత్తలేదు కదా. దేవుడు చెప్పినట్టు అబ్రహాం చేశాడు, తండ్రి చేసినట్టు పిల్లోడు కూడా ఉన్నాడు. కనుక దేవుడు ఏం చేశాడంటే, నీ ఒక్కగానైనా ఒక్క కుమారుణ్ణి నాకు బలి ఇవ్వడానికి నీ వెనుక ఎముక తిరగలేదు కాబట్టి నీ పిల్లోడిని లేపి ఆ ఖడ్గాన్ని దించి పిల్లోడిని లేపి ఆ పొదలో ఉన్న గొర్రె పిల్లను తీసుకొచ్చి వధించుకున్నప్పుడు అబ్రహాం పిల్లోడిని తీసుకొని గొర్రెని అక్కడే గొర్రె పిల్లను వధించి కుమారుని ఇంటికి తీసుకొని వచ్చాడు. పని వాళ్ళకి ఏం చెప్పారు, మీరు ఇక్కడే ఉండండి, మళ్ళీ మేము తిరిగి వస్తాం. అక్కడ ఏం పేరు పెట్టాడంటే యెహోవా మీరే, యెహోవా చూసుకున్నానని దేవుడు చూస్తున్నాడు. అక్కడ అబ్రహాం అడిగిన బలి మరి అంతా ఇంత కాదు, కానీ బలి ఇవ్వటానికి కూడా సిద్ధపడ్డాడు అబ్రహాం. దేవుడు అడిగిన బలి ఇది. అక్కడేమో దేవుడు రెండింటిని మరి బలిచ్చి వారికి వస్త్రాన్ని చేయించి ఇచ్చాడు. అదే రీతిగా మరొక వాక్యాన్ని చూద్దాం రండి.
చాలమ్మా. ఇక్కడ అక్కడేమన్నా దేవుడే మరి 2 జంతువులు వధించి చర్మం చొక్కాలని వారికి చేయించి ఇచ్చాడు. ఇక్కడేమో దేవుడే అబ్రహాముని బలి అడిగాడు. అబ్రహాము బలి ఇవ్వటానికి వెనుక తిరగలేదు కాబట్టి అబ్రహాముని ఆశీర్వదించి తన కుమారుని కూడా ఆశీర్వదించాడు. మరి అదే రీతిగా ఇక్కడ మనందరి నిమిత్తము యేసు ప్రభువారు బలి ఇవ్వడానికి ఇక్కడ బరబ్బాని అంటున్నాడు. ఒకసారి బరబ్బాని ఏమన్నాడంటే, నీ నిమిత్తం నేను చనిపోతాను కానీ మరణిస్తాను కానీ నీవు నేను కలిసి ఉండటం కుదరదు అంటే వారిలో బరబ్బాని ఇస్కరియోతు యోధాని వారి ముగ్గురు వాళ్ళిద్దరు వచ్చి యేసు ప్రభువారిని అంటే యేసు ప్రభువారే కరుణ వాళ్ళు ఏమనగానే కత్తి వాళ్ళు బందిపోడు దొంగలు యేసు ప్రభువారిని కలుపుకుందామని వచ్చారు. అయితే యోధానేమో ఆగిపోయాడు, బరబ్బా వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత బరబ్బా మళ్ళీ దేవుడి దగ్గరికి వచ్చి అడుగుతుంటే ప్రభు అన్నాడు వెళ్ళిపో బరబ్బా అని. బరబ్బాను మాట్లాడినప్పుడు నీ నిమిత్తం మరణిస్తాను కానీ నీతో నేను చెయ్యి కలపలేను అంటున్నాడు. ఎందుకంటే కత్తికి కరుణకి కుదరదు. యేసు ప్రభువారు కరుణామయుడు, ఆయన శక్తి కలిగిన వాడు. మనుషులందరి నిమిత్తము మొదటి ఆదాము పాపం చేశాడు. ఇక్కడ కడపటి ఆదాము రక్షణ తీసుకొచ్చాడు. యేసు ప్రభువారు మనందరి నిమిత్తము ఆయన బలి అయిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇక్కడ ఆయన ఏ పాపం చేయలేదు. వారిని అందరూ కూడా సిలువ వేయాలని వాళ్ళు మరి సిలువ వేయాలని కేకలేస్తా ఉన్నారు. ఎక్కడికి తీసుకొచ్చారు యేసు ప్రభువారిని? పిలాతు దగ్గరికి తీసుకొచ్చారు, సిలువ వేయాలన్నారు. అక్కడ ఒక సందర్భం నిమిత్తము మరి ఆ రోజు ఏదో పస్కా పండుగ ఏదో ఉందనుకుంటా. ఆ రోజు మరి ఒకరిని జైల్లో నుండి విడుదల చేయాలి, నేరస్తుల్లో ఒకరిని విడుదల చేయాలి. విడుదల చేయాలైతే ఎవరిని విడుదల చేయమంటారు? వీళ్ళందరూ బరబ్బనా యేసునా అని మరి పిలాతు అడుగుతూ ఉంటే అక్కడ ఉన్న వారందరూ ఏ కేకలేస్తా ఉన్నారు? బరబ్బానే కావాలంటున్నారు, బరబ్బానే విడుదల చేయి, యేసునే సిలువ వేయమంటున్నారు. అయితే ఆయన ఎడల ఏ దుష్కార్యం నాకు కనపడలేదని ఆయన అక్కడున్న న్యాయాధిపతి ఎవరు మరి పిలాతు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన మాట్లాడుతున్న ఆయన ఏ దోషం లేదు కదా, ఎందుకు వీళ్ళు ఈ విధముగా కేకలు వేస్తా ఉన్నారు అని అడిగితే ఆయన నీతిమంతుడని ఆయన భార్యకి కల వచ్చింది. ఏం చెప్తా ఉంది? దర్శనంలో నాకు కనపడ్డాడు, ఆయన నీతిమంతుడు, ఆయన జోలికి నీవు వెళ్ళవద్దు అని భార్య మరి ఉత్తరం పంపినప్పుడు ఆయన చూసినప్పుడు యేసు ప్రభువాన్ని చూసినప్పుడు ఏ దోషం కనపడలేదంట. ఎట్లా సిలువ వేయడానికి నేను న్యాయం చేయాలని అనుకుంటా ఉంది. మరి ఆయన ఏ దోషం కనపడలేదు కదా, ఎందుకు సిలువ వేయమంటున్నారు, బరబ్బాని ఎందుకు విడిచిపెట్టమంటున్నారు అని అడుగుతా ఉంటే సిలువ వేయాల్సిందే. ఈ నిరపరాధి రక్తము మరి అది ఆయన నిమిత్తము, ఆ నీతిమంతుడు రక్తం నిమిత్తము నేను నిరపరాధిని అంటున్నాడు. అంటే నేను ఆయన జోలికి వెళ్ళనన్నట్టు ఆయన చేతులు కడుక్కున్నాడు. ఆయన చేతులు కట్టుకొని ఆయన రక్తం మా మీద మా పిల్లల మీద ఉన్నది అంటున్నారు. జనమందరూ కూడా ఎన్ని కార్యాలు చేశాడంటే దేవుడు చనిపోయిన వారిని లేపాడు,
రోగుల్ని స్వస్థపరిచాడు, పిల్లలు లేని వారికి పిల్లల్ని ఇచ్చాడు. రోగుల్ని ఎంతో మంది రోగులు రక్త రోగ 12 సంవత్సరాలు నుంచి బాధపడిన ఆమెను కూడా స్వస్థపరిచాడు. 38 సంవత్సరాలు కోనేటి ఎద్దు పడి ఉన్న బెతెస్దా కోనేటి ఎద్దు పడి ఉన్న ఆ యొక్క మోసకాలు చేతులు గలవాడిని కూడా స్వస్థపరిచాడు. అలాంటి కార్యాలు ఎన్నో. మరి యాయిరు కుమార్తెని, యదోరాల కుమారుని, లాజర్ను ఎంతమందినో దేవుడు ఆ విధంగా బ్రతికించాడు. అన్ని కార్యాలు చూస్తానే ఉన్నారు. ఎవరు కావాలంటారు? బందిపోటు దొంగ కావాలంటున్నారు. యేసు ప్రభువుని సిలువ వేయమంటున్నారు. సిలువ వేయడానికి అందరూ కూడా సిలువ వేయాలి. సిలువ వేయాలంటే దేవుడు తల వచ్చి చూస్తా ఉన్నాడు, అందరి వైపు చూస్తా ఉన్నాడు. ఆయన కొరడాలు శిక్షకి అప్పచెప్పారు. ఎన్ని కొరడాలు దెబ్బలు తిన్నాడంటే మరి ఒకటి తప్ప 40 దెబ్బలు కొట్టారు. యేసయ్య శరీరం అంతా గాయపడి రక్తం ఆ యొక్క గాయాల్లో గుండా కాలువల వలె ఆ కండల సీల్చుకొచ్చిన కాలువల్లో గుండా రక్తం కారిపోతా ఉంది. మరి ముళ్ళ కిరీటాన్ని తలపైన పెట్టి మొత్తుతా ఉంటే ఆ మొత్తినప్పుడు చివున రక్తం కారిపోతా ముఖం నిండా ఆ కళ్ళల్లో గుండా ఆ ప్రేమతో మనుషుల వైపు చూస్తా ఉన్నాడు దేవుడు. యేసు ప్రభువారు చూస్తా ఉన్నాడు, వీళ్ళందరి వైపు చూస్తా ఉన్నాడు. అందరూ కూడా సిలువ వేయమని కేకలు వేస్తా ఉన్నారు. ఆ ముళ్ళ కిరీటాన్ని ధరించారు, మరి కొరడా దెబ్బలు కొట్టారు, మరి మేకులు కొట్టారు, మరి సిలువ వేశారు, నిలబెట్టారు. సిలువలో వేలాడుతా ఉన్నాడు యేసయ్య. మేకులు కొట్టినప్పుడు చివ్వుని రక్తము ఆ చేతులతో ఆ తల్లి ఎంత ముద్దు పెట్టుకుంటుందో ఆ చేతుల్ని ఆ మేకులు కొడతా ఉంటే తల్లి హృదయం హల్లాడిపోతా తల్లడిల్లిపోతా ఉంది. ప్రతి తల్లి హృదయం కూడా బిడ్డల్ని ఎవరన్నా కొడితే ఎంత అల్లాడిపోతా ఉంటుందో అట్లాగా దేవుడి వైపు చూసినప్పుడు తల్లి మరి నా కుమారుడికి ఆ చేతుల్లో మేకులు కొడుతున్నారని అల్లాడిపోతా ఉన్నాం. మనం చూసినప్పుడు దేవుడు ఆ విధంగా ఆ రక్తం ద్వారా శరీరంలో ఒక్క బొట్టు కూడా రక్తం లేకుండా సమస్తాన్ని దేవుడు మన నిమిత్తం కాచాడు. ఆయన రక్షణ తీసుకొచ్చాడు. ఆదాము పాపం చేస్తే యేసయ్య ఏం చేశాడు? రక్షణ తీసుకొచ్చాడు. ఆ రక్తంలో మనందరి వస్త్రాలు ఉతుక్కోవాలి, మనందరి హృదయాలు ఆ రక్తంలో కడుక్కోవాలని యేసయ్య మన నిమిత్తము మరి బరబ్బా నిమిత్తము ఆయన బలి అయిపోయాడు. ఇంకొక వాక్యాన్ని చూద్దాం రండి. చాలమ్మా. ఇక యేసు ప్రభువారు సిలువనెక్కి మరి ఆ రక్తం అంతా కారిపోయిన తర్వాత శరీరంలో ఏ ఒక్క రక్త బొట్టు కూడా లేదు. కాచిన తర్వాత దేవుడు అక్కడ అంటున్నాడు, నా గొర్రెలు నా స్వరం వినను. మనమందరం కూడా యేసయ్య మాట వినాలి, ఆయన స్వరం మనం వినాలి. ప్రార్థన చేసుకునేటప్పుడు చూడండి, మనం ఫలానా టయానికి లెగిసి ప్రార్థన చేసుకోవాలి అని ఎప్పుడైతే నిర్ణయించుకుంటామో ఆ నిర్ణయించుకున్న తర్వాత ఆ ప్రార్థన టయానికి లేకపోతే మనకు ఒక స్వరం వినపడుతూ ఉంటుంది. లెగిసి ప్రార్థన చేసుకోవడానికి ఒక స్వరం వినపడుతూ ఉంటుంది. అట్లాగే మనం ఆయన స్వరం వినాలి, ఆయన స్వరం వినాలి. ఆయన పట్ల మనము ఎంత రుణాలు చెల్లించినా కూడా ఇంకా రుణస్తులే. మనము అంత రుణం చెల్లించలేనంత ఇది మనకి దేవుడు ఇచ్చాడు. అందుకే ఆయన అన్నాడు, నా గొర్రెల కొరకు నేను ప్రాణం పెడతా, ప్రాణం పెడతా. గొర్రెల కొరకు ఏ తల్లి, ఏ తండ్రి, ఏ అక్క చెల్లెలు, ఏ అక్క తమ్ముడు, అన్న చెల్లెలు ఎవరు కూడా ఒకరి నిమిత్తం ఒకరు ప్రాణం పెట్టరు. ఏ దేవుడు కూడా ప్రాణం పెట్టిన వారు లేరు ఈ లోకంలో. ఎన్నో 33 కోట్లు దేవుళ్ళు ఉండొచ్చు, కానీ మనుషుల నిమిత్తము ఆయన బిడ్డల నిమిత్తము ఏ దేవుడు కూడా ప్రాణం పెట్టలేదు, తిరిగి లెగవలేదు. దేవుడు మన దేవుడు పరిశుద్ధుడు, మన దేవుడు మహోన్నతుడు, కృప కలిగిన దేవుడు. నువ్వు పాపం చేసినా
అమ్మకి ఆదాము దిగంబరులని నేను అనుకుని ఉన్నాను అన్నా కూడా వారిని ప్రేమించాడు. మాట తప్పిపోయారు, వాళ్ళు విడిచిపెట్టలేదు. మళ్ళీ వారికి మరి ఆ శరీరాన్ని కట్టుకోవడానికి మరి మరి జంతువులు వధించి వాటికి వాళ్ళకి మరి వస్త్రాలని చేయించి ఇచ్చాడు. కాబట్టి అదే రీతిగా అబ్రహామును బలి అడిగినప్పుడు విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము దేవుడు ఎడల విశ్వాసంతో ఉండి దేవుడు అడిగిన బలిని అబ్రహాము యుద్ధానికి సిద్ధపడ్డాడు. అదే రీతిగా వీళ్ళందరూ నిమిత్తము మనుషులు ఈ ప్రపంచంలో ఉన్న జనమందరి నిమిత్తము యేసయ్య బలి అయిపోయాడు. ఆయన రక్తాన్ని కాచాడు. ఆయన నా గొర్రెల కొరకు నేను ప్రాణం పెడతాను అంటున్నాడు. ఆయన ప్రాణం పెట్టాడు మన కోసం. ఆయన సిలువలో బలి అయిపోయాడు. ఆయన రక్తంలో మనం కడగబడి ఆయన ఇచ్చిన రక్షణ వస్త్రాన్ని మనం ధరింప చేసి ఉండాలి. దేవుడు మనల్ని చనిపోకుండా మరి ప్రేమించి ఆయన రక్తాన్ని కాచి రక్షణ వస్త్రాన్ని మనకి ఇచ్చాడు. ఆ రక్షణ వస్త్రమే మనం ధరించి ఉండాలి. ఆయన రాజ్యానికి వెళ్ళాలి అంటే రక్షణ పొందుకోకుండా, మారు మనసు పొందకుండా, బాప్తిసం తీసుకోకుండా ఆయన రాజ్యానికి వెళ్ళటం అసంభవం. ఎందుకంటే ఆయన రాజ్యానికి వెళ్ళాలి అంటే ఆయన రక్తంలో కడగబడాలి. ఆయన ఇచ్చిన రక్షణ మనము పొందుకోవాలి. కాబట్టి ఆయన దేవుని సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరి కూడా ఆయన రాజ్యానికి వారసులు అవ్వాలి. ఎందుకంటే ఆయన మన నిమిత్తం చనిపోయి ఉన్నాడు. ఆయన చనిపోయాడు, 3 దినాలు ఉన్నాడు. 3వ దినాన్న తిరిగి లేచాడు. పరిశుద్ధుడు ఆయన పునరుద్ధానుడుగా పైకి లెగిసి వెళ్ళిపోతా పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనకి అప్పగించి ఉన్నాడు. దేవుడి వైపు మనం చూడాలి, మనుషుల వైపు మనం చూడకూడదు. ఏమన్నాడు భక్తుడు? ఏమన్నాడు? మాట బలులు అర్పించట కంటే మాట వినుట శ్రేష్టము. ఆయన మాట మనము వినాలి. ఆయనకి మనం శ్రేష్టముగా ఆయన మాట విన్నప్పుడు మనల్ని ఆయన రాజ్యానికి తీసుకొని వెళ్తాడు. దేవుని సన్నిధిలో చిన్న సాక్ష్యం, 2 మాటలు. నాకు ఇది కాలినప్పుడు శరీరం మీద యాసిడ్ పోసినప్పుడు, అంటే మీరంతా విన్నారేమో, శరీరం మీద యాసిడ్ పోసినప్పుడు శరీరంలో ఒక్క అవయవం కూడా పనిచేయటం లేదు. దేవుడు ఆ పోసిన తర్వాత నాకు మెలుపు వచ్చి చూస్తే ఇట్టన్నా మొక్క మీద చెయ్యి కనగానే ఆ మొక్క మీద శరీరం ఈ చేతికి కట్టుకొని ఇక్కడ కాలింది. అప్పుడు ఆ శరీరం ఎప్పుడైతే కాలింది చర్రమని వెలుగు వచ్చేసింది. వెలుగు వచ్చిన తర్వాత నిద్రపోయే టైంలో 12 గంటల టైంలో నాకు ఇది జరిగింది. అయితే లెగిసిన తర్వాత చూస్తే కళ్ళు అతుక్కుపోయినాయి. కళ్ళు కనపట్టలా, చూడటానికి కళ్ళు లేవు. నా పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఒక్క కేకే నేను వేసయ్యా అని కేకేసా. కేకేయగానే వెళ్తున్న వాళ్ళందరూ వచ్చేసారు. అందరూ వచ్చి చూస్తే అంత కాలిపోతా ఉంది. శరీరంలోకి కూట్లు పడినట్టుగా కాలుకుంటా లోపలికి వెళ్ళిపోతుంది. మొత్తం కూడా గుడ్డు అయితే ఆలపడింది. శరీరం అంతా కూడా చెవుంటో ఇంత చెవు ఇంత అయిపోయింది. చిట్టపట్ట నరాలు పగిలిపోతా ఉన్నాయి, కాలిపోతా ఉండా. శరీరంలో బాగా బలహీనత వచ్చేసింది. ఓపిక రాటల్లా కాకెత్తాను కూడా. నన్ను వచ్చి చూశారు. ఈయన డ్యూటీకి వెళ్ళాడు. పిల్లలిద్దరూ అక్కడ తెలపాడు ప్రైవేట్కి వెళ్ళారు. మగ పిల్లలిద్దరు, చిన్నపిల్లలు నా పక్కనే ఉంది. ఆ పిల్లకి ఆ చేతికి జట్లు అయిపోయింది. చేతికి తగిలితే చిన్న మొత్తం మీద వేసి పడుకోబెట్టా. పడుకున్న తర్వాత ఇది జరిగినాక ఈయన వచ్చాడు. అక్కడికి హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్తే ఏందయ్యా ఏమో తీసుకొచ్చారు కానీ చిల్లకడ దుంప కాలిపోయినట్టు కాలిపోయిందయ్యా, ఏమో అన్నారు. డాక్టర్ నా ఎదుటే మాట్లాడుతూ ఉన్నాడు. చిల్లకడ దుంప మాడిపోయిందయ్యా, లోపల 75% కాలిపోయింది, ఏం బతికిద్దేమో అని తీసుకొచ్చారు కానీ అన్నారు. ఆ కళ్ళు చూసి కళ్ళు 2 కూడా నేత్రాలు 2 పోయినాయి, ఏం లేవన్నారు. తర్వాత డాక్టర్లు ఏ రోజుకి ఆ రోజు 8 నెలలు గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నా. 8 నెలలు ఎవరు వచ్చి చూసిన వాళ్ళు లేరు. నా ఆత్మీయులు తప్ప ఎవరు రాలేదు, అయిన వాళ్ళు ఎవరు రాలేదు.
కాని వాళ్ళు ఎవరు రాలేదు. వస్తే వాళ్ళని ఇబ్బందులు పెడుతున్నారని వాళ్ళు రావట్లేదు. దొంగతనంగా వచ్చి చూసి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. మరి ఆత్మీయులు వచ్చి చూశారు. కన్నీరు కాచింది నా తల్లి ఎక్కడుందో కానీ. పట్టుకొని నేను ఈ రోగంలో నేను చూడలేనమ్మని నన్ను కన్నీరు కాచింది అన్నమ్మ. పట్టుకొని ఏడ్చింది. అమ్మ నువ్వు నాకు కనపడతలేదమ్మా అనగానే నాకు కడుపు పగిలిపోతుందమ్మ, నువ్వు ఆ మాట అనొద్దు. వెంటనే చేసుకుని అమ్మా ఏడమ్మాకమ్మా అని నేను ఓదార్చున్నా. ఆ విధంగా నా శరీరం అంతా కూడా కాలిపోయి కాలిపోయింది. ఆ విధంగా ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో అందరూ ప్రార్థన చేశారు. నా ఆత్మీయ తండ్రి విడవగా ప్రార్థన చేస్తూ సంఘంతో సంఘస్థులతో అనేకులతో ప్రార్థన చేపిస్తున్నాడు. జనదురావు గారు అయితే అక్కడే 3 రోజులు ఆడే పడుతున్నాడు హాస్పిటల్లో. దయచేసి ఇప్పుడు లేరులే, ఆయన చనిపోయాడు. ఆయన 3 రోజులు అక్కడే ఉండి ప్రార్థన చేస్తా ఇంకా చావుకులు తీసుకొస్తా ఉంటా ఉండేవాడు. ఆ విధంగా కళ్ళన్ని కాలిపోయి నేనంటే పోసిన సహోదరుడు అంటున్నారట. నటిస్తుంది ఏం పర్వాలేదు బతికితులే అంటున్నారంట. నటించే పరిస్థితి ఆ సమయాల్లో కూడా నటిస్తుంది అని అంటే దేవుడు చూస్తా ఉన్నాడు. ఇవన్నీ చూస్తా ఉంది. దేవుడు ఏం చేశాడంటే ఒక్క కంటిని చూపు అయితే కనపడలేదు కానీ ఆ కంటిలో కొన్ని నరాలు కొంచెం బాగుండయి. తర్వాత ఇంకా కంట్లో నుంచి ఈ కంట్లోకి ఆ ఇది రాకుండా పద్దాక ఇంజక్షన్ చేస్తా ఉండేవాళ్ళు. కంట్లో బాగుండా కొంచెం బాగుండా కంట్లో ఇంజక్షన్ చేస్తా ఉండేవాళ్ళు. ఆ విధంగా హాస్పిటల్ చాలా బాధపడి శరీరం మొలంతానికి వచ్చేవాళ్ళు. మళ్ళీ ఆ శరీరాన్ని ఒలుస్తా వచ్చేవాళ్ళు డాక్టర్లు. ఆ విధంగా మొదటి మీద కూడా అంతే, శరీరం అంతా కూడా అంతే. 75% కాలిపోయిన ఈ శవాన్ని దేవుడు తిరిగి బ్రతికించాడు. కన్ను చూపును కూడా మరి మధురా తీసుకెళ్లి వేపించుకొచ్చాడు. కన్ను ఏదో కొద్దిగా నరాలు ఒక నరం బాగా పట్టేస్తున్నారని కొన్ని నరాలు మాత్రం అసలు పనిచేయట్లేదు, అయ్యా రక్తం అందించట్లేదు అని చెప్పుకొచ్చారు. అయినా దేవుడు ఆ కంటి చూపునిచ్చి మరి 22 సంవత్సరాలు కంటి చూపుని బాగానే మరి చూడటానికి అవకాశాన్ని దేవుడు ఇచ్చాడు. దేవుడు ఆ కన్ను వేసే ముందు వేరే వాళ్ళ కంటిని ఆ పొరని నా కంటికి వేసారు. వేసే ముందు ఆ రాత్రికి దేవుడు నాకు చూపించిన దర్శనం ఏంటంటే చిన్న వేలుతో చూపుడు వేలుతో చిన్న కొంచెం మట్టి దానికి అంటి ఉంది. ఆ మట్టిని తీసుకొచ్చి నా కంటికి పూసాడు. హల్లెలూయా. దేవుని సన్నిధిలో నా సాక్ష్యం చాలా గొప్పది. అది ఇప్పుడు అయ్యేది కాదు. అయితే ఆ కంటిని ఎప్పుడైతే ముట్టాడో ఆ మట్టి తీసుకొచ్చి పూసాడో ఇంకా 20 రోజుల తర్వాత కళ్ళు వస్తాయి కలకత్తా నుంచి అని చెప్పిన డాక్టరు ఆ 3ంటికే ఆ రోజు 3ంటికే వచ్చినాయి. ఆ కంటికి పూసిన ఆ రాత్రి పూసిన మట్టి దేవుడు స్వస్థపరిచినాను. దేవుడు డాక్టర్లతో మాట్లాడి తెల్లారేపాటికి ఆంధ్ర నుంచి వచ్చిన సువార్తం ఎక్కడ ఆమె తీసుకురండి కంటే ఆపరేషన్ చేయాలన్నారు. హల్లెలూయా. వెంటనే మధురాయిలో హాస్పిటల్లోకి వెళ్ళి వాళ్ళు ఈయనైతే కిందకి దిగి వచ్చాడు. మా అమ్మను ఈయన ఇద్దరు కలిసి వంట చేసుకురావడానికి కానీ కిందకి దిగి వస్తే వాళ్ళిద్దరు కూడా ఎవరు లేరు. నన్ను నర్సులే తీసుకొని వెళ్ళి కంటికి ఆపరేషన్ చేశారు, కన్నేశారు. నేను స్తుతి చెప్తానే ఉండా. దేవుడు నాకు ఇస్తాడనే నమ్మకంతో విశ్వాసంతో అబ్రహాము విశ్వాసంతో ఎదురు చూసినట్లుగా అంత దాన్ని నేను కాదు కానీ అంత విశ్వాసంతో నేను ప్రార్థన చేసుకుంటా ఉన్నప్పుడు ఆ కంటి చూపుని వాళ్ళు ఎవరు మనుషులు మీ వాళ్ళు లేరని వాళ్ళు భాషలు అడుగుతున్నా కూడా నాకు తెలియట్లేదు. నేను వాళ్ళు ఎవరు కానీ ఆరవ వేళం నాకేం తెలియట్లేదు. వాళ్ళు ఏదో అడుగుతున్నారు తమిళంలో, నాకు అర్థం కావట్లేదు.
అయితే వాళ్ళు లేరని దాన్ని మాత్రం చెప్తున్నాను, కానీ నా వల్ల ఏం కావట్లా. వాళ్ళకి ఏదైనా చెప్పడానికి చూడటానికి కళ్ళు లేవు, ఏదైనా మాట్లాడటానికి ఆ భాష రాదు. ఇంక చెయ్యి మాత్రం ఊపుతున్నా లేరని. అయినా కూడా తీసుకొని వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్ళి ఆపరేషన్ చేశారు కంటిని. చేసిన తర్వాత ఈరోజు 3:00కల్లా చేసేసారు. 1:00 తీసుకెళ్ళి 3:00కల్లా మళ్ళీ తీసుకొచ్చారు. తీసుకొచ్చి పడుకోబెట్టారు. తర్వాత తెల్లారి ఉదయాన్నే 7:00కల్లా నర్సు గారు వచ్చి నన్ను తీసుకెళ్ళి కట్టు ఇప్పడానికి రెడీగా ఉన్నారు డాక్టర్లు. కట్టు ఇప్పగానే ఎదురుగా మరి నా యజమాని ఎదురుగు నుంచి ఉన్నాడు. ముందు డాక్టర్ తెల్ల వస్త్రం కట్టుకొని ఉంది. ఆ కట్టు ఉప్పదిగానే ఆమె కానొచ్చింది. నేను స్తోత్రాన్ని కళ్ళు మూసుకొని మళ్ళీ కళ్ళు తిరగగానే ఈయన కానొచ్చాడు. వందనాలు చెప్పాను. ఏంటమ్మా నేను కానొస్తున్నానా అంటే కానొస్తున్నామన్నా. ఇంకా వరుసని అందరినీ చూసా. డాక్టర్లు వరుసన నుంచొని ఉన్నారు, నర్సులు ఉన్నారు. అక్కడ ఉన్న వారందరూ ఫలానా ఫలానా అని చెప్పా. నేను వెంటనే దేవునికి స్థుతులు చెప్పుకొని తిరిగి మంచం దగ్గరికి తీసుకొచ్చారు. దేవుడు అంత గొప్ప కార్యాన్ని నా ఎడల చేస్తున్నాడు. దేవునికి కృతజ్ఞతలు, దేవునికి స్థుతులు చెల్లించుకుంటా. ఈ సమయాన్ని ఇచ్చిన నా ఆత్మీయ తండ్రికి వందనాలు చెల్లించుకుంటూ చిన్న వాక్యాన్ని ముగిస్తూ ఉన్నాను.